ఈరోజు మేము ఇక్కడ కళ్యాణం చేయించాము. అందుకే ఈరోజు మేము ఈ గుడిలో లోపల దర్శనం మాత్రం ఫోన్ తీసుకెళ్ళాము. అందుకని మేము బయట మీకు కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాము. నేను మీకు మొత్తం చూపించబోతున్నాను. ఇది కళ్యాణం మండపం. మీకు దగ్గర మీకు మండపం దగ్గర చూపిస్తాను. ఇది కళ్యాణ మండపం. అమ్మవారు వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ ఇది గుడి కట్టించిన వాళ్ళు. నెక్స్ట్ ఇది గర్భగుడి. నెక్స్ట్ వీళ్ళందరూ జనాలు ఫ్లోటింగ్ అని మీకు సర్ప్రైజ్ చూపించాలి. అదేంటిదంటే కళ్యాణం చేయించినప్పుడు ఎవరైనా కళ్యాణం చేయించాము ఊళ్ళో, ఇక్కడ 5 హారతులు, అక్కడ 4 అన్నవి, ఒక హారతి లేదు. మా గుళ్ళో పూజ చేస్తున్నారు. ఇప్పుడు మీకు సర్ప్రైజ్. అదేంటిదంటే వాటర్ ఫాల్స్. గుళ్ళో అన్నీ ఇక్కడే ఉన్నాయి వాటర్ ఫాల్స్. ఇది గుండం. సన్న వాటర్ ఫాల్స్ కిందకి వెళ్ళి చూపిస్తాం. ఇప్పుడు ఈ గుండం, ఇప్పుడు ఇది గుడి, గర్భగుడి. అందులో స్వామి ఇలా ఒక బొట్టుతో ఉంటాడు. అది స్వామి వెలిచింది. ఆ తర్వాత ఎంత ఫ్లోటింగ్. ఐ థింక్ మీరు ఒక బొట్టు కనపడుతుంటుంది. ఇలాంటి బొట్టే ఈ గర్భగుడిలో స్వామి వెనకుంటుంది. అలానే స్వామి ఉంటుంది. అంటే స్వామి ఇక్కడ చూపిస్తారు చూడండి పిక్చర్. స్వామి ఇలా ఉంటాడు. వెనక గోవిందనామం. నెక్స్ట్ ఇది గుడి, గర్భగుడి. పక్కనే శివాలయం ఉంటుంది. నెక్స్ట్ ఇది ఎలా వచ్చామంటే ఆంధ్రప్రదేశ్. ఇక్కడ కోతులు ఎక్కువ ఉన్నాయి, కొంచెం జాగ్రత్త పెట్టుకోండి. అక్కడ గొయ్యస్తంభం ఇత్తడితో చేశారు. మొత్తం పైన కవరింగ్. మనం గుడిలో ఉండే దేవుడు కళ్యాణ మండపం. మరి నెక్స్ట్ అక్కడ గర్భగుడి ఉంది. అక్కడ వీడియోస్ తీయకూడదని చెప్పేస్తున్నా. అలానే మీకు లాస్ట్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదంతా గుడి టోటల్ వెకేషన్. ఇక్కడ ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకి కొంచెం బాగుంటుంది. ఐ థింక్ సో. మొత్తం పక్కనే శివాలయం ఉంటుంది. ఇది గర్భగుడి, పక్కనే శివాలయం కదా. డైరెక్ట్ దిగడమే. ఎక్కడ దిగడం తర్వాత చూపిస్తా. ఇప్పుడు గర్భగుడి మొత్తం శుభ్రంగా ఉంది. ఇప్పుడు ఇది కళ్యాణ మండపం. ఇక్కడ మీరు టికెట్ తీసుకోవాలి వచ్చి, కానీ ప్లాస్టిక్ తెచ్చుకోవాలి. మీకు వెళ్ళేటప్పుడు దారి మొత్తం చూపిస్తా. ఫ్రెండ్స్, ఇది యాజ్ ఎ బ్యూటిఫుల్ వెకేషన్. ఇలాంటి వెకేషన్ ఎక్కడా ఉండదు. కానీ డోంట్ గివ్ ప్లాస్టిక్ ఐటమ్స్ మరి తేవాకండి ప్లీజ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము కిందికి పోతున్నాం. కిందికి పోయి డైరెక్ట్ ఇక్కడ ఉండే గుండాన్ని కూడా చూపిస్తాం. 99% చూపించడానికి ట్రై చేస్తాం. అలానే ఇక్కడ వాళ్ళతో చరిత్ర అడగడానికి ట్రై చేస్తాం. చూడండి మొత్తం వెకేషన్ ఎంత బాగుంది. ఇలా గర్భగుడి అంటే ఇక్కడ స్వామి బొట్టు రూపంలో వెలిచాడు. ఆ తర్వాత కొంచెం చరిత్ర నాకు అర్థం కాలేదు. నెక్స్ట్ ఇదంతా వెకేషన్. శుభ్రమైన కొండలు. డోంట్ యూజ్ ప్లాస్టిక్. మళ్ళీ చెప్తుంది. ఈ నుంచి మీకు వాటర్ ఫాల్స్ కనపడుతుంటుంది. దగ్గర చూపిస్తా వాటర్ ఫాల్స్. అది వాటర్ ఫాల్స్ భలే బ్యూటిఫుల్ ఉంది కదా. పక్కనే కోనేరు, దానే గుండం. నెక్స్ట్ కొండ పైన అంతా ఉంటుంది. ఇదంతా ఇప్పుడు దిగడానికి వెళ్తుంది. వాటర్ ఫాల్స్ అంటే ఇది దేవుడి గుండం. ఇక్కడ ఉండే దేవుడి పేరు నెమలిగుండ రంగనాయక స్వామి. ఇది అంత ప్యూర్ వెకేషన్. ఇదంతా ఇప్పుడు అంత గుళ్ళ జనాలు ఎక్కువ ఫ్లోటింగ్ ఉంది, కానీ ఇక్కడ ఏం లేరు. అంటే ఇక్కడ దిగాల, పక్కనే ఎక్కడం కూడా చూపిస్తాం. ఇలా మొత్తం వెకేషన్స్. ఇలాంటి చాలా మెట్లు ఉన్నాయి, మీరే చూడండి. మినిమం ఒక 60 స్టెప్స్ ఉంటాయి ఐ థింక్ సో. ఇక్కడ ఉండే చెట్లు ముందా వాటర్ ఫాల్స్ చూస్తుంటే
వాట్ ఏ బ్యూటిఫుల్. ఇక్కడ మంకీస్ ఎక్కువ ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. కిందికి వచ్చేసినాం. అక్కడ మనం ఇక్కడ జాగ్రత్త భయపడుతుంటారు కొంతమంది. జాగ్రత్త, మెట్లు కూడా చాలా ఉన్నాయి, రింగులు. అక్కడ చూసారా, అదే గుండం. అక్కడ అందరూ స్నానం చేస్తారు. మీకు స్నానం చేయడం కష్టమైతే, మీకు స్నానం చేయడం కష్టమైందనుకో, కష్టమైతే మీరు ఇలా కోతులు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. అతను వాటర్ ఫాల్స్ పై నుంచి, అక్కడి నుంచి అది వాటర్ ఫాల్స్. నెక్స్ట్ ఆ గుండంలో స్నానం చేయొచ్చు, లేదంటే కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కొని రావడమే. లేదంటే అక్కడ ఫిషెస్తో కనిపించుకుంటే మనం అనుకున్నది జరిగిద్దని నమ్మకం గుడి వాళ్ళు అసలు. అండ్ ఇక్కడ నేను కళ్యాణంలో కొన్ని ఫొటోస్ తీసాను, అవి మనం నా కార్లో పెంచుతా, మీకు అన్ని స్లోగా చూపిస్తాను, లేదంటే కమ్యూనిటీలో పెడతాను. ఇద్దరున్నారు కోతులు పెట్టుకుంటారు. అంతా మొత్తం గుండం. అక్కడ ప్రసాదం వేస్తారు, తీసుకొని ఇంటికి పంచుకోవడం. పైన అంత పెద్దగా ఉంది కొండ, అక్కడ దేవుడు ఉంటుంది. అంటే ఇది ఎలా వచ్చిందో మాత్రం మాకు చరిత్ర తెలియదు, నేను తెలుసుకున్నాను. మీకు ఒక సపరేట్ వీడియో, రంగనాయక స్వామి చరిత్ర అని. ఇదే నెమలి గుండం. గుండం బాగా కనబడుతున్నట్టుంది, ఐ థింక్ సో. అక్కడ చేపలు ఉంటాయి, మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాయి. చేపలు కొన్ని కనబడుతూ ఉంటాయి. ఇక్కడ జనాలు ఫ్లో. ఇక్కడ 1 టికెట్ తీసుకుని పైకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి, ఇక్కడ నుంచి దిగాల, పైనుంచి దిగాల. నెక్స్ట్ ఇది గుండం, నెమలి గుండం. ఇక్కడ దేవుడి నానా గుండం కాడికి పోయి చూద్దాం చేపలు. ఇప్పుడు మనం గుండం కాడికి వెళ్ళి చేపలు చూడబోతున్నాం. ఇప్పుడు మన గుండం వల్ల కొంచెం ఇక్కడ గుండం అనేది ఉంటుంది, దాంట్లో అందరూ స్నానాలు చేస్తారు. ప్లస్ దీంట్లో ఫిషెస్ కూడా ఉంటుంది. చాలా రకాల సన్నవి ఉంటుంది, కొన్ని పెద్దవి ఉంటుంది. అవి కింద కాలు పెట్టగానే కొంచెం ఇలా వస్తాయి. కాలు దిగి చెప్తా, దిగురా, దిగురా, దిగు, నువ్వు కూడా ఏం కాదులే, దిగు అక్కడ కూడా దిగురానా. నాకే భయం వేసింది, నాకే భయం అవుతుంది ఫ్రెండ్స్, నీళ్ళల్లో చేపలు చూసింది. ఏమన్నావు, చిన్నపిల్లలు దిగు, కాళ్ళు వీగుతాయి, బాగుంటుంది. అక్కడ వెకేషన్. ఇది నెమలి గుండం. ఇక్కడ స్నానం చేస్తున్నారు కొంతమంది. మాలంటోళ్ళేం కాళ్ళు కడుకున్నారు, భయస్తుంది. ఎంతైనా భయం ఉంటుంది, లేకొక ఫిష్ ఇంత లావు ఉన్నాయి. ఇక్కడ చూస్తే మీకు కనపడుతుంది. ఇక్కడంతా ద గాడ్, అందరు పాయసాలు తెచ్చుకున్నారు అన్నది. ఇక్కడ మీకు బాగానే ఉంటుంది.